హలో అండి, అందరికీ కూడా కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజైతే నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసానమాట. సో ఇలా మార్నింగే లేచి ఫస్టే పిండి అంతా కలిపేసి పెట్టుకున్నానమాట. అందులో కొద్దిగా నెయ్యి, బెల్లం వేసి పిండి కలుపుకున్నామంటే పాలతోని చాలా స్మూత్గా వస్తుంది అనమాట పిండి. సో ఎలాంటి పగులు లేకుండా ప్రమిదలు చాలా బాగుంటాయి. యాక్చువల్గా నేను ఇది టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేశాను అనమాట. టెంపుల్కి కూడా వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్తే మంచిదని చెప్పి వెళ్ళామన్నమాట లక్కీగా. సో అలా వెళ్ళిన తర్వాత అక్కడ కోనేరు కూడా ఉంటుంది, అక్కడ దీపాలు కూడా వెలిగించాము. అదో చిన్న హ్యాపీ అనిపించింది. అక్కడ కూడా పిండి దీపాలే పెట్టామన్నమాట. సో కోనేటిలో వెలిగించేటప్పుడు వేరే పువ్వు దీపాలు వెలిగించాము తమలపాకు పైన, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది కదా. మేము అరిటాకు డొప్ప అయితే తీసుకోలేదు. సో దాని మా ఇంటి దగ్గరే ఉన్న తమలపాకు చెట్లో చాలా పెద్ద పెద్ద ఆకులు పూస్తాయి అనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో అవే తమలపాకులు తీసుకెళ్ళాను అనమాట. ప్రతి పిండి దీపం కింద కూడా తమలపాకులే పెట్టి దీపాలు అయితే అన్ని చోట్ల వెలిగించాము, టెంపుల్లో కూడా. సో అలాగే ఇంట్లో కూడా చాలా చక్కగా పూజ చేసుకున్నాము. నేను కొనేట్లో వెలిగించేది తీయలేకపోయాను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇద్దరము కలిపి వెలిగిస్తున్నాం కాబట్టి. సో అలా మార్నింగ్ అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఈ వీడియో షూట్ చేశాను. ఇది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ ఏంటంటే ఇంటి దగ్గర గార్డెన్లోనే తులసి మొక్క ఉందన్నమాట. పూజ చేసింది కాదు, నార్మల్గా మొక్కల్లో పుట్టింది. సో అది చాలా పెద్దగా అయ్యిందనమాట. ఆ ఆకులన్నీ తీసుకొని ఇలా మాల అయితే కడుతున్నాను ఈవినింగ్ పూజ కోసం. యాక్చువల్గా ఈ మార్నింగే వేయాలనుకున్నాను. మార్నింగే చాలా హడావిడి, పిల్లలు స్కూల్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం టెంపుల్కి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, అవ్వలేదనమాట. సో అందుకే ఈవినింగే ఆకులన్నీ తెంపేసి చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట. అవి చిన్న చిన్న రొబ్బలుగా కట్ చేసుకుంటే మాల చాలా బాగా వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న చెట్టుకున్న పువ్వులతోనే ఇలాగా సన్నజాజులతోని గట ఉన్న కొద్ది కొద్ది పువ్వులతోనే మధ్య మధ్యలో కడుతూ చాలా బాగా అయిందనమాట దండ అయితే. సో యాక్చువల్గా ఇది రేపు కూడా వేయవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు, ఎప్పటికప్పుడే కట్టేసి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వేసేసాను అనమాట. వేసేసి పూజ చేసుకున్నాకే ప్రసాదం చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మార్నింగే చేయాల్సింది, అవ్వలేదు. సో ఈరోజు అందరం ఫాస్టింగ్ ఉంటాం కదా, ఈవినింగ్ ఇలా ప్రసాదం దేవుడికి పెట్టేసిన తర్వాతే మనము పలహారంగా ఏదైనా తీసుకోవాలన్నమాట. నైవేద్యం మనం కూడా నైవేద్యం పెట్టేసి దేవుడి దగ్గర ప్రసాదం తీసుకున్నాకే మనము ఉపవాసం చెల్లించాలి అంటారు. అలాగే నెక్స్ట్ డే ద్వాదశి రోజు కూడా పంతులు గారికి టెంపుల్కి వెళ్ళి స్వయం భాగం ఇచ్చేసి పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలానే చేస్తానన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన పూజ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పెద్ద బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే వన్ హ్యాండ్ కాబట్టి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.